హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి ఫ్రైడే అండ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేశా. అండ్ ఇది వచ్చేసి మన న్యూ వాటర్ బాటిల్. ఇది నెస్టాషియా నుంచి. సో వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏంటంటే వాటర్ ఇంటేక్ ఆటోమేటిక్గా తగ్గిపోయింది. సో అట్లా నేను యూజువల్గా ఇట్లా బాటిల్స్ మెయింటైన్ చేస్తాను తాగడానికి, లైక్ ఎంత వాటర్ ఇంటేక్ తీసుకుంటున్నామని చెప్పేసి. ఇంకా వింటర్ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి లైక్ మనకు వెదర్ చాలా కోల్డ్గా ఉంది, మనకు అసలు దాహం కూడా వేయదు కదా. దానివల్ల నేను ఒకసారి అనలైజ్ చేసుకుంటే చాలా తక్కువ వాటర్ తాగుతున్నా. ఇట్స్ ఓన్లీ 1 లీటర్ 1.5 లీటర్ అంతే. అందుకని చెప్పేసి ఈ బాటిల్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ టంబ్లర్స్. దీని వైరల్ ఉంది ఇంటర్నెట్. ఇది నెస్టాషియా నుంచి. ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ దట్స్ అబౌట్ ఇట్. సో ఇందాకే ఫేస్ చాలా డ్రై అనిపిస్తుంది అండ్ ఆల్సో సమ్ ఏదో ఇట్లా గ్లో లేనట్లు డీహైడ్రేటెడ్గా అనిపిస్తుంటే ఇందాకే నేను ఇంతకుముందు నైకాలో ఆర్డర్ చేసుకున్నాను. అది ఫాక్స్టైల్ నుంచి ఈ ఫేస్ మాస్క్ అయితే యూజ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇందాక లైక్ ఫ్రెష్గా ఇందాకే ఓపెన్ చేశాను, అసలు కొన్నప్పటి నుంచి వాడలేదు. ఆల్మోస్ట్ ఇది ఆర్డర్ డెలివర్ అయ్యి కూడా ఒక 2-3 వీక్స్ అయినొచ్చు. బట్ ఇందాకే నేను ఓపెన్ చేసి అయితే దీన్ని యూజ్ చేసాను అండ్ ఐ ఫీల్ గుడ్. కొంచెం ఫేస్ అయితే బ్రైటన్ అయిన ఫీలింగ్ వస్తుంది. కమింగ్ టు మై స్కిన్ సిచ్యువేషన్, చాలా చండాలంగా తయారైందనమాట. సో ఇక్కడ ఎంత బ్రేక్అవుట్స్ వస్తున్నాయి, ఐ డోంట్ నో వై. అది ఫుడ్ వల్ల అని నాకు తెలుసు. వాటర్ తాగట్లేదు, ఫుడ్ లైక్ ప్రాపర్ డయట్ లేదు, ఆయిల్ ఫుడ్, షుగర్స్ ఇవన్నీ వెళ్తున్నాయి అనమాట. సో అది కాకుండా మళ్ళీ మొన్న ట్రెటినాయిన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను కదా, అప్పటి నుంచి ఇంకా చాలా వస్తున్నాయి. లైక్ ఇక్కడ ఇవాళ మళ్ళీ ఇక్కడ కొత్త 3, ఇక్కడ 3 వచ్చాయి మొత్తం, 1, 2, 3. సో అదనమాట స్కిన్ సిచ్యువేషన్ వచ్చి. అండ్ ఇందాకే ఫేస్ వాష్ చేసుకున్నా. అది యూజ్ చేసిన తర్వాత ఫేస్ మాస్క్ అయితే చేసేసి ఫేస్ అయితే వాష్ చేసుకున్నా. ఇట్స్ ఓకే, కొంచెం బ్రైటన్ అయింది స్కిన్, లైక్ క్లెన్స్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ నౌ ఐ నీడ్ టు డూ సమ్ స్కిన్ కేర్. సో ఇందాక యూజ్ చేసాం కాబట్టి నేనైతే ఇప్పుడు ఐఎమ్ సర్చింగ్ ఫర్ దిస్. సో ది అడ్వాన్స్డ్ స్నెయిల్ మ్యూజిన్ అయితే యూజ్ చేస్తామని అనుకుంటున్నాను ఫేస్ పైన. అండ్ ఫర్ దిస్ ఐల్ జస్ట్ కీప్ మై హెయిర్ బ్యాక్ అండ్ ఒక 2 పమ్స్ యూజ్ చేసినాం. ఐ థాట్ ఆఫ్ యూజింగ్ దట్ మిస్ట్, కానీ ఓకే ఇది. సో కామ్ చేస్తుంది స్కిన్ని ఇది. అండ్ దట్స్ ఇక్కడ కూడా ఒక పింపుల్. ఐ డోంట్ నో వాట్ ఈస్ అప్ విత్ మై స్కిన్. సో చూద్దాం, ఇంకా ఒక 1 వీక్ సెటిల్ డౌన్ అయితే ఇట్స్ ఓకే, బట్ అవ్వాలి. లెట్స్ సీ. అండ్ ఇది దీనిపైన మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేద్దాము. అండ్ ఈ వింటర్లో ఫుల్ లిప్స్ అనేవి డ్రై అయిపోతున్నాయి కదా. సో ఐఎమ్ యూజింగ్ దిస్ విష్కేర్ లిప్ బామ్. అది ఇక్కడే నా డెస్క్ పైన పెట్టేసుకుంటున్నా. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడేయచ్చు అని చెప్పి. సో సెరమైడ్ లిప్ బామ్ విష్కేర్ నుంచి. దీంట్లో SPF కూడా ఉంది 50+, అందుకే 50 PA++. సో అందుకే ఇదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అండ్ ఇలా టచ్ చేసుకుంటూ ఉంటే మనకి లిప్స్ కూడా చాప్ అవ్వకుండా కొంచెం నీట్గా ఉంటాయి అనమాట. అందుకు ఐఎమ్ యూజింగ్ దిస్. సో బాగుంది, ఇది కూడా మంచి నరిషింగ్ అండ్ ఆల్సో టెంట్ కూడా ఇస్తుంది కాబట్టి వీ కెన్ మేనేజ్, లైక్ బాగుంది. సో ఇప్పుడు స్నెయిల్ మ్యూజిన్ తర్వాత ఐ విల్ యూజ్ దిస్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్. ఇది ఇంకా ఇప్పుడు వర్క్ ఇంకా ఉంది, టైమ్ 7 వరకు కదా నా షిఫ్ట్. అండ్ ఇప్పుడు ఇంకా టైం 3:30 అయింది. సో కొంచెం వర్క్ ఉంది, ఆ టాస్క్ ఫినిష్ చేసుకుంటే ఐ విల్ బీ ఫ్రీ ఫర్ టుడే. అండ్ ఇవాళ వచ్చేసి డేట్ 20th. ఇంకా నేను లీవ్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ 2 days. దట్స్ అబౌట్ ఇట్. అండ్ సో మై ఫేస్ ఇస్ లుకింగ్, మంచి మాయిశ్చరైజర్ ఉంటే ఇట్ లుక్స్ బెటర్. అండ్ ఇదనమాట, ఈ బ్రేక్అవుట్స్ మొత్తం కొంచెం తగ్గిపోతే ఇట్ విల్ బీ గుడ్.
గైస్, సో ఇందాకైతే వర్క్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళొచ్చాను. సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనమాట. కొంచెం స్టఫ్ కావాల్సింది కొనుక్కుందాం అని చెప్పి వెళ్ళాను. సమ్ గ్రాసరీస్ అండ్ ఆల్సో స్నాక్స్ తీసుకుందామని. యాక్చువల్గా నేను ఒక ఐలాష్ కర్లర్ కోసం బయటికి వెళ్ళా, బట్ అది కాకుండా మిగతావన్నీ తీసుకున్నాను అనమాట. అలా సూపర్ మార్కెట్కి వెళ్ళి అండ్ అలా స్నాక్స్ సెక్షన్లో చూస్తుంటే నాకు ఈ చీటోస్ కనిపించాయి. చిన్నప్పుడు నా ఫేవరెట్ అనమాట ఇవి. సో మీరు కూడా ఇట్లా తినేవాళ్ళ చెప్పండి కామెంట్స్లో. అండ్ దీస్ ఆర్ మై ఫేవరెట్ స్నాక్స్. అండ్ నెక్స్ట్ థింగ్, చాలా రోజులైంది అవి తిని, అందుకే తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 7up నింబూస్ అనమాట. సో నాకు బేసిక్గా ఒక అలవాటు ఉంది ఏంటంటే, నాకు కొత్త డ్రింక్స్ ట్రై చేయడం ఇష్టము. సో అందుకని చెప్పేసి ఏమైనా కొంచెం కంటికి కొత్త కనిపిస్తే తీసుకుంటాను అనమాట. అలాగే ఈరోజు అది కనిపించింది. ఇంతకుముందు తాగలేదు. సో చాలా తక్కువ సోడాస్ ఇంకా కూల్ డ్రింక్స్ అవి తాగడము. అండ్ ఏదైనా కొత్తగా కనిపిస్తే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ స్టింగ్ ఏదో తీసుకున్నా, ఎక్కువ కూడా తీసుకోను, అదంతా షుగర్స్ అవన్నీ కాబట్టి. సో ఇందాక ఇది కనిపిస్తే తీసుకున్నా. ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ అండ్ లెట్స్ సీ హౌ దిస్ టేస్ట్ లైక్. అదనమాట. ఇది 7up నింబూస్ విత్ లెమన్ జ్యూస్ అంట. బాగానే ఉంటుందేమో అని అనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారా? ఇది 30 రూపీస్ అంట, 20 రూపీస్. అస్సలు బాగాలేదు. కనీసం ఒక లిమ్కా ఫ్లేవర్ ఉందేమో అనుకున్నా, అస్సలు ఏదో సమ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్. అసలు ఏం బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ అదనమాట. డిన్నర్ అయిపోయింది. 7:30కి డిన్నర్ ఫినిష్ చేసుకున్నాను అండ్ బయటికి వెళ్ళేసి వచ్చాను అనమాట. అండ్ నౌ ఇంక ఇవాళ ఫ్రైడే, రేపు వర్క్ లేదు కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వాలి. హెయిర్ వాష్ చేసుకోవాలి. ప్రాబ్లీ టుమారో అట్లా చేసుకుంటానేమో, బయటికి వెళ్ళాలి కాబట్టి. అండ్ ఐ నీడ్ టు షో యూ అనదర్ థింగ్. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే నేను ఒక మంచి ఫుట్వేర్ కోసం వెతుకుతుండే. సో నా చాయిస్ ఏంటంటే, యాక్చువల్గా నాకు ట్రెడిషనల్ వేర్ పైకి ఉన్నాయి, బట్ ఇట్లా వెస్ట్రన్ వేర్ పైకి ఇట్లా డ్రెస్సెస్ పైన వేసుకోవడానికి నా దగ్గర ట్రాన్స్పరెంట్ హీల్స్ ఉండే అనమాట, బ్లాక్ హీల్స్. అవి రీజన్గా పోయాయి, లైక్ విరిగిపోయింటే నేను డిస్కార్డ్ చేసేసాను అనమాట. అండ్ మొన్న వెస్ట్ సైడ్కి వెళ్ళి చూసినప్పుడు నాకు అక్కడ ఏం నచ్చలేదు మా బ్రాండ్, లైక్ నా దగ్గరలో ఉన్న స్టోర్లో. అందుకని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. మింత్రా నుంచి ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి టాటా క్లిక్ నుంచి. సో ఇవి లూనా బ్లూ అనే బ్రాండ్. సేమ్ అది వెస్ట్ సైడ్లో దొరుకుతుంది కదా, సేమ్ అదే బ్రాండే. కొంచెం నచ్చితే పెట్టాను అనమాట ఆర్డర్. ఫస్ట్ అయితే చూద్దాం, ఏది నచ్చితే అవి పెట్టుకుందాం, మిగతాది రిటర్న్ చేద్దామని చెప్పి. ఫస్ట్ వచ్చేసి ఇది మింత్రా నుంచి, డ్రెస్బెరీ అనే బ్రాండ్ నుంచి. సో ఇవైతే ఇలా ఉన్నాయన్నమాట. దిస్ ఈస్ హౌ దే ఆర్ యాక్చువల్లీ లుకింగ్ లైక్. సిల్వర్ కలర్. నేను యాక్చువల్గా ఏమంటున్నానంటే, లైక్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయేమో అని అయితే అనుకున్నా. అండ్ పైన ఇది ట్రాన్స్పరెంట్గానే వచ్చింది అండ్ పైన ఈ డిజైన్ వర్క్ కూడా వచ్చింది. ఇట్స్ లుకింగ్ గుడ్ ఓన్లీ. సో ఇట్లా కనిపిస్తుంది అది వర్క్ వచ్చి. మీకు ఎక్కువ రిఫ్లెక్షన్ రావచ్చు గాను. సో హీల్స్ అయితే ఇట్లున్నాయి అండ్ ఇది నచ్చింది యాక్చువల్గా ఫస్ట్. ఓకే పెట్టేసుకుందాం. అండ్ కంఫర్ట్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి, సో ఇవైతే నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నవి. ఒకవేళ మీకు నచ్చితే లింక్స్ పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ దీని క్వాలిటీ నచ్చింది, బట్ లుక్ వచ్చేసి సిల్వర్ కాబట్టి కొంచెం మరి ఇట్లా జిగేళ్ళు అనిపిస్తుంది అనమాట. అది ఒక్కటే ప్రాబ్లమ్, అది తప్ప ఇంకేం అనిపించలేదు. మనం కావాలంటే గోల్డ్లో కూడా తీసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 800 పడ్డాయి, 800 అనమాట. అండ్ ఇవైతే ఆర్డర్ చేసుకున్నాం మింత్రాలో. అండ్ టాటా క్లిక్లో ఆర్డర్ చేసుకునే వచ్చేసి ఇవి బయట షో బాక్స్లో ఉన్నాయి అట్లాగే. సో అవైతే ఇవి కూడా ఇట్లా ట్రాన్స్పరెంట్ బ్లాక్ హీల్స్ అనమాట. కానీ కంపారేటివ్లీ ఇవి కొంచెం ఎక్కువ ఉంది హీల్. మేబీ ఇది ఒక 4.5 ఇంచ్ ఉండొచ్చు హీల్. సో ఇది. అండ్ ఫ్రంట్ పార్ట్లో ఇట్లా వచ్చిందనమాట, ఒక బో వచ్చింది ఇక్కడ. ఇది నాకు చాలా నచ్చింది. సో ఇది నా సైజ్ వచ్చేసి 40. అండ్ ఎందుకో ఈ మధ్య 41 ఫిట్ అవుతున్నాయి, కొన్నిట్లో 40 ఫిట్ అవుతున్నాయి. ఐ డోంట్ నో. ఇందాక పెట్టుకున్నది కూడా సేమ్ 40నే అనుకుంటా, ఇది కూడా 41. సో మనకు కొంచెం పెద్ద కాళ్ళు. అండ్
నేను టాటా క్లిక్లో ఆర్డర్ చేసుకున్న చెప్పల్స్ వచ్చేసి ఇవి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ లుక్ కూడా చాలా ప్రీమియం లుక్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 1500, 1499 పడ్డాయి అనమాట. అండ్ ఇవి సో ఈజ్ హౌ దే ఆర్ యాక్చువల్లీ లుకింగ్ లైక్. నేనైతే ఇవే పెట్టేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇవి కొంచెం కంపారిటివ్లీ కొంచెం చీపర్ లుక్ అన్నట్లు నాకు సిల్వర్ కాబట్టి అట్లా అనిపిస్తుంది. అంటే ఏదో ఇట్లా మరీ కొంచెం ఎక్కువ ఇట్లా జిగేల్ అని అనిపిస్తుంది. సో నాకైతే ఇది నచ్చలేదు. ఒకవేళ గోల్డ్లో అంటే సేమ్ దీని సోల్లాగా అయితే బాగుండేదేమో, బట్ ఇది. సో ఈ రెండిట్లో ఐఎమ్ కీపింగ్ దిస్ అండ్ ఇది రిటర్న్ చేస్తా ప్రాబబ్లీ. అండ్ అదనమాట. ఈ స్లిప్పర్స్ నేను వేసుకున్నప్పుడు, ఈ హీల్స్ నేను వేసుకున్నప్పుడు పిక్చర్స్ పెడతాను, వెయిట్ ఫర్ దెమ్. అండ్ దిస్ హౌ దే ఆర్ యాక్చువల్లీ లుకింగ్ లైక్. అండ్ ఇవి నాకు చాలా నచ్చాయి అండ్ దట్స్ అబౌట్ ఇట్. సో ఇంక ఇప్పుడు ఏం లేదు, మేబీ ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. ఒక షార్ట్ అండ్ స్వీట్ కైండ్ ఆఫ్ వ్లాగ్ అని అనుకోండి. అండ్ ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. సో దట్స్ అబౌట్ ఇట్. టైం వచ్చేసి అరౌండ్ 10 అయింది. అండ్ ఇప్పుడు వెళ్ళి ఇంకా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి పడుకోవడమే. అండ్ దట్స్ అబౌట్ ఇట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నేను రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అండ్ రీల్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేసిన. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.